వస్తాడు నా రాజు ఈ రోజు, రాని వస్తాడు నెల రాజు ఈ రోజు. ఏమండి వచ్చారా? వచ్చా. ఏమండి ఏమండి ఇప్పటికే చొక్కా నింపేసుకో లాగి. ఈ రోజు ఏంటి? మంగళవారం. బా మంగళవారం కాదండి, ఈ రోజు ఏంటి? కొంప తీసి మీ అమ్మ నాయన వస్తున్నారా? వాళ్ళు వస్తే మీకేమంట? ఏమంట అంటే వచ్చాడు నెల ఇక్కడ కూర్చొని తింటా ఉంటారు. గుడ్డు పెట్టుకోడు తెలుసు. ఏంటది? నెప్పి. వాళ్ళేం రావట్లేదు కానీ మీరు భయపడవాకండి. ఈ రోజు ఏంటి? ఈ రోజు మన పక్కన సుశీల్ బర్త్డే కదా. సుశీల్ బర్త్డే గుర్తుంది కానీ మన పెళ్లి రోజు గుర్తులేదా? గుర్తుంది. దించు. నాకు తెలుసు ఈరోజు మన పెళ్లి రోజు అని. కాకపోతే జస్ట్ ఊరిని ఆటాడంతే. ఏమండి ఈరోజు మన పెళ్లి రోజు కదా, నాకు చిన్న కోరిక అండి. చిన్న కోరిక కుదరదు, పెద్ద కోరిక కోరుకో తీర్చేస్తా. నగలు, గుడ్డలు, డబ్బులు, ఈ 3 తప్ప. అవన్నీ ఏం వద్దులే గాని సినిమాకు తీసుకెళ్ళండి. సినిమాయే కదా, అయితే ఓకే. రెడీగా సెకండ్ షో పోదాం. నేను రెడీ అయిపోయానండి. రెడీగానే ఉండా. అయితే ఇంకేమే పదా. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఏరికైనను తప్పదన్నా, కష్టాలు కన్నీళ్లు కడ వరకు ఉండవురా అన్నా. నమస్తే మేడం. నమస్తే అండి. తెలుసా నీకా? నాకేం తెలుసండి, నమస్తే పెట్టాడు నమస్తే పెట్టా. సార్ నమస్కారం పెట్టిన తర్వాత తిరిగి నమస్కారం పెట్టడం, ప్రతి నమస్కారం చేయడం అనేది సంస్కారం అనిపించుకుంటా సార్. అది నాకు లేదు, నువ్వు చెప్పడమా? నేను ఎందుకు చెప్పాను సార్? సార్ సరేగానే, ఎందుకు ఎవరు నువ్వు? సార్ ఇప్పుడు రావాల్సిన అవసరం వస్తేనే కదా సార్ మేము లోపలికి వస్తామా? ఎవరు నువ్వు అని అడిగితే ఎట్ట? సరే వచ్చేటప్పుడు తలుపు కొట్టు బెల్ల కొట్టు రావాలి లోపలికి. అంత అవసరం వచ్చింది సార్. ఏమైంది? అవతల కుక్క దనుక్కుంటుంది, మీరైతే ఇట్టే కాలు పెట్టి అమ్మా కుక్కమ్మా కాలు పీక్కో కండ పీక్కో అని అట్టే ఉంటారు ఆడా. ఏం సార్ అట్ట మాట్లాడతారు? అవసరం వచ్చింది కాబట్టి వచ్చాం సార్. నమస్కారం మేడం. నమస్తే అండి. సార్ ఏం లేదు సార్, ఇలా వేరే పని ఉండి ఊళ్ళో వచ్చాను సార్. అంటే బయట లాస్ట్ బస్ వెళ్ళిపోయింది సార్. అందుకని ఈ రోజు రాత్రికి మీ ఇంట్లో ఉండి వెళ్ళిపోదామని వచ్చాను సార్ నేను. రాత్రికి ఉండిపోయి నువ్వు ఎవరు మా బంధువే చుట్టానివే? సార్ ఇప్పుడు ఇంట్లో పడుకోవడానికి చుట్టో బీడియో సిగరెట్టో ఈ 3 ఏం కాబడలే. మనం చుట్టా బీడి ఎవరు చెప్పారా? చెప్తే ఇప్పుడు లాస్ట్ లో చుట్టా ఏదో చెప్పావా? చుట్టా అంటే బంధువు అని చెప్పా నేను. అది బంధువు చుట్టమానే. ఓకే 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 సార్. ఇప్పుడు అతిథి దేవో భవ అన్నారు సార్. ఎవరో అన్నోళ్ళు అన్నారులే, ఎవరో అంటే నాకేం తెలుసదా అన్నారు కదా. ఇప్పుడు అతిథి వచ్చాడు కాబట్టి మీరు గౌరవించాల్సిన బాధ్యత మీది సార్. చేశాను కదా ఆల్రెడీ. అందుకని ఈ రోజు రాత్రి ఇంట్లో పడుకొని వెళ్ళిపోతాం సార్. ఈ రోజు రాత్రి మా ఇంట్లో పడుకొని వెళ్ళిపోవాలా అంతే కదా? అంతే. కుదరదు. ఎందుకు కుదరదా? కుదరదని చెప్పానా? ఎందుకు కుదరదు సార్? ఈ రోజు మా పెళ్లి రోజు. పెళ్లి రోజా సార్? ఎన్నేళ్ళైంది పెళ్ళయ్యా? 15 సంవత్సరాలు. ఊరికండి సార్, ఇంకా ఏం పెళ్లి రోజా? 15 ఏళ్ళు అయితే పెళ్ళయ్యా? కాదు సార్, 15 ఏళ్ళు అంటే పాత పడిపోయింది అని నా ఉద్దేశం. ఇంకేం లేదు సార్. ఈ రోజు రాత్రికి మీ ఇంట్లో పడుకొని వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్. ఈ రోజు వీలు కాదని చెప్తున్నానా సార్? ఈ రోజు రాత్రి మేము సెకండ్ సినిమా పోతున్నాం. అవును కదా? ఏ సినిమాకి సార్? గుంటూరు నాగేశ్వరరావు. గుంటూరు నాగేశ్వరరావా? గుంటూరు కారం అని వచ్చింది, టైగర్ నాగేశ్వరరావు అని వచ్చింది. గుంటూరు కారం ఏంది? అదే గుంటూరు నాగేశ్వరరావు ఏంది? నీ దెబ్బకి మైండ్ దొబ్బి 2 కలిపి సినిమా పేరు చెప్పా. వాస్తవం గుంటూరు కారానే పోతున్నాం. అవునా సార్? గుంటూరు కారం సినిమా ఇంకా 4 రోజులు ఆడితే ఏం ఇబ్బంది లేదు, ఎప్పుడైనా బాగులే. కానీ నేను రాను కదా మళ్ళీ మీ ఇంటికి. అందుకని ఈ రోజు రాత్రికి ఉండండి. నువ్వెందుకురా మళ్ళా రావడం మా ఇంటికి? అట్టగా సార్, అతిథి దేవో భవ అన్నారు. అతిథి రాబడలే మళ్ళీ. మేడం మీరన్నా చెప్పండి మేడం. మేడం ప్లీజ్ మేడం, మీరన్నా చెప్పండి మేడం. మేడం మీరు లక్ష్మీదేవి ఉన్నట్టున్నారు మేడం. నేను విష్ణుమూర్తి లాగా ఉన్నారా? ఎవరు చెప్పారు?
ఆమె లక్ష్మీదేవి ఉన్నట్టుందని చెప్పాను, విష్ణుమూర్తి ఉన్నట్టున్నావు అని చెప్పాను నేనా. ఓరే మేడం మేడం ప్లీజ్ మేడం, మీరన్నా చెప్పండి మేడం, ఈ రోజు రాత్రికి మీ ఇంట్లో ఉండేసి వెళ్ళిపోతాను ప్లీజ్ మేడం. ప్లీజ్ మేడం చెప్పండి మేడం, ప్లీజ్ మేడం. ఏమండి పోనీలేండి, ఒక రాత్రికి కదా ఉండనిద్దాం. అంతేనంట. సరే ఇదిగో మా ఇంట్లో ఒకే బెడ్రూమ్ ఒకే హాల్ ఉంది, ఏడ పడుకుంటావా? మీరు హాల్లో పడుకోండి, నేను బెడ్రూమ్ లో పడుకుంటా. కాదు 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 కాదు, ఇట్లా చెప్పబోయి అట్లా చెప్పాను సార్. సార్ ఏమనుకోబాకండి సార్, మీరు బెడ్రూమ్ లో పడుకోండి, నేను హాల్లో పడుకుంటాను, ఇబ్బంది లేదు. ఇది కరెక్ట్. ఓకే 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 థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఏది హాల్లో బెడ్ గిడ్డు ఏం కనపడుతున్నదా? తెప్పిస్తా, లావుగా మెత్తగా ఉండి మ్యాట్రిక్స్ బెడ్ తెప్పి చేస్తా కొనుక్కుందు. ఇంట్లో ఉండేదే మళ్ళీ ఎన్ని కావాలి నాకు? నీ ఎక్స్ప్రెషన్ చూస్తే బెడ్ గిడ్డు వ్యవహారం ఏం కనపడటం లేదులే, కానీ సాప్ ఉంటే బడేయండి పడుకుంటా. సాప్ ఉందా? షాప్ ఎక్కడుందండి మన ఇంట్లో? లేదా పని చేయి, ఆ కుర్చీటి సాప్ పడలేదా? ఏందో పనుకో. ఓకే ఓకే, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. థ్యాంక్స్. వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్స్. పనుకో. పెళ్లి రోజు కదా మీది ఇవ్వాలా? ఓకే ఓకే ఎంజాయ్ చేయండి సార్. ఓకే. తలుపు తడితే ఏమన్నా అనుకుంటాడేమో అనుకున్నా, మనం ఏం చేసేది. సార్ 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 ఏంది? ఏమైంది? ఏం లేదు సార్, ఇందాక వాటర్ బాటిల్ అడగడం మర్చిపోయాను సార్, అందుకని సార్. వాటర్ బాటిల్ కాబట్టి వంట చోట తీసుకోపోసా. ఓకే సార్ ఓకే సార్. పెళ్లి రోజు ఈ రోజు. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సార్. పోండి. అట్లా మీరు పోండి సార్, లోపల. మళ్ళా తలుపు తట్టబాక. లేదు మీరు వెళ్ళండి సార్. ఏమబ్బా ఏమన్నా అనుకుంటా సార్. సార్ ఏందే? అంటే ప్యాంటు భలే టైట్ గా ఉంది సార్, షార్ట్ ఒకటి ఉంటే కూడా మీద. షార్ట్ కట్ట నేను చెదరా స్వామి, అసలు మా పెళ్లి రోజురా స్వామి, వదిలే ఏం లేదు ఇక్కడ, పడుకో పోయి గమ్ముగా. ఓకే ఓకే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. థ్యాంక్స్. పెళ్లి రోజు లోపల. అబ్బా ఏంది ఇది, ఆయనేమో ఇసుక్కుంటుండే, ఇసుక్కున్నా మనం చేసేది అయితే ఏం లేదు సార్. సార్ 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 ఏం చెప్పు. ఏం లేదు సార్, కొంచెం సార్ ఈ తలుపు తీసి పడుకోకూడదు, బెడ్రూమ్ తలుపా. అపార్థం చేసుకోమాకండి సార్, ఏం లేదు, ఇక్కడ బాగా ఉక్క వస్తుంది సార్, ఏసీ వస్తుంది కదా లోపల నుంచి, తలుపు తీసి పడుకుంటే. పెళ్లి రోజురా. ఓకే 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 మేము లోపల మేము ఇద్దరు పడుకుంటాం, నేనే పడుకో, ఏసీ తలుపు పెళ్లి రోజా? లోపలికి బయటకు 3 సార్లు తిరుగుతుంటా పాండి సార్. పెళ్లి రోజా? ఏందబ్బా గాలి లేదు, కోడు లేదు, మధ్యాహ్నం పడుకుందాం. చెల్లియో చెల్లకో చెల్లియో ఏంది అర్ధరాత్రి టైం ఎంత? 2:30 అవుతుంది. ఎవరు రాగా తెస్తా ఉన్నావు, నేను నిద్ర బాబళ్ళా. ఈ రోజు మా పెళ్లి రోజు స్వామి. పెళ్లి రోజు నిద్రపోయేది ఏంటి సార్? ఏం సార్ మీరు, నాకు అర్థం కాలేదా? ఇదిగో ఇంకొకసారి కానీ పద్యాలు పాడేవాడిని మాత్రం బాగుండదు చెప్పండి. పండు మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి 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 సార్, పడుకోండి సార్. సార్ 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 అదే 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 పెళ్లి రోజు, పోండి పోండి పోండి. ఏందబ్బా నేను గలివి కానీ కోపం ఉన్నట్టుంది ఆడ. అబ్బా
ఆ? ఓ, ఏందే సార్ 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 ఒక నిమిషం సార్. ఏమైందే ఏం లేదు సార్, ఇందాక ఇప్పుడు మేడం గారు వచ్చి ఆ? అదే జేబులో పెన్ను తీసుకుపోయింది, పెన్ను తీసుకొని వెళ్ళారు సార్ ఇప్పుడే. దానికి ఎందుకు టెన్షన్ పడతావు? రేపు తీసుకుందుకు. ఏంది సార్ సెంటిమెంట్ పెన్ను సార్. రేపు తీసుకుంది లేవా? ఏం నాకేం అర్థం కావట్లేదు ఇదే. విచిత్రమైన ఫ్యామిలీ ఉన్నట్టుంది ఇదే. ఏంది మళ్ళీ వస్తున్నట్టుంది నాయన. ఏ భయం వేస్తుంటా ఒక పక్క, మళ్ళీ ఇటే వస్తుందా నాయన. ఈసారి సెల్ ఫోన్ కేసిందా మేడం? ఓ మేడం, 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 సార్, సార్, సార్. ఓ, ఏందేమా రచ్చ? ఏం లేదు సార్, మేడం ఇందాక పెన్ను తీసిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ సెల్ ఫోన్ తీసుకుపోయింది సార్. సెల్ ఫోన్ తీసుకుపోయిందా? ఆయనకి నిద్రలో మనిషి అలవాటు ఉంది కానీ ఆ సెల్ ఫోన్ రేపొద్దున ఇచ్చేస్తాలే, రేపొద్దున ఇచ్చేస్తా. ఏంది ఆమెకు నిద్రలో లేచి నడిచి అలవాటు? ఓయమ్మా గబక్కని కత్తి తీసుకొచ్చి కచుక్కుని పొడిస్తే ఏం చేయాలి? అదేం జరగలే మామూలుగానే, రేపొద్దున ఇచ్చేస్తాలే సెల్ ఫోన్ అది. పొనుగోపో స్వామి. ఇవ్వండి సార్, మీరు అసలే పెళ్లి వెళ్ళండి. ఒకనాడు విచిత్రమైన ఫ్యామిలీ ఉన్నట్టు. ఏందబ్బా ఇది అర్థమే కావటం లేదా, రకరకాలుగా ఉండరు. మళ్ళీ నాయన మళ్ళీ వస్తుంది నాయన. ఓ తండ్రి, ఈసారి దేనికి వస్తుంది నాయన? ఇప్పుడు బ్యాక్ చేసింది అమ్మా. ఓయమ్మా మేడం, మేడం, హలో మేడం, మేడం, ఓ మేడం, హలో సార్, సార్ 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 సార్. ఏంది తలకాయ అయిపోయిందే? ఏం జరిగింది? ఏం జరిగింది సార్? బ్యాగ్ తీసిపోయింది, డబ్బులు ఉన్నాయి సార్ దాంట్లో. బ్యాగ్ కదా నా చెప్పాలా, రేపు పొద్దున ఇచ్చేస్తావు. ఇదేందా చేతిలో ఏంది అది? ఇది ఊడింది నీ దెబ్బకి. అట్ట కూడా ఊడిపోతుంది అయ్యా. సార్ 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 నా బ్యాగులో డబ్బులు ఉన్నాయి సార్. ఎక్కడికి పోవు, రేపు పొద్దున ఇచ్చేస్తాను. పొద్దున ఇచ్చేస్తారా? ఖచ్చితంగా. పడుకోపో. ఓకే ఓకే సార్. ఏంది విచిత్రమైన ఫ్యామిలీ ఉన్నట్టుంది. ఏంది మామిడి చూసుకోపోతున్నావా? రేపు పొద్దున్నే ఇచ్చేస్తాంలేండి.